ఈనాటి కథ శీర్షిక కాదంబరి. పూర్వం దేవలోకంలో ఒక గంధర్వరాజుకు కాదంబరి అనే కూతురు ఉండేది. ఆమె చాలా అందగత్తె. ఆమెకు మహాశ్వేత ప్రాణ స్నేహితురాలు. కాదంబరి, మహాశ్వేతలు ఎప్పుడూ ఒకరినొకరు విడిచి ఉండేవారు కారు. తమకు వివాహమైతే ఎక్కడ ఎడబాటు కలుగుతుందో అనే భయంతో వివాహం చేసుకోకూడదని నిశ్చయించుకున్నారు. కాదంబరి సౌందర్యము, మంచి గుణములు విని చంద్రుడు ఆమెను ప్రేమించాడు. ఒకనాడు ఏకాంతంలో కాదంబరితో తన మనస్సులో ఉద్దేశం వెల్లడించేశాడు. కాదంబరి కాదనలేదు. తను కూడా చంద్రుణ్ణి ప్రేమించినప్పటికీ తను మహాశ్వేత చేసుకున్న ఏర్పాటు జ్ఞాపకం వచ్చి ఏమీ బదులు చెప్పకుండా ఊరుకుంది. అలాగే మహాశ్వేత కూడా పువ్వులు కోసుకుందామని ఒక మాటు అడవిలోకి వెడితే అక్కడ పుండరీకుడనే ఋషికుమారుడు ఆమెను చూసి ప్రేమించాడు. ఆ విషయం ఆమెకు చెప్పుపోతూ ఉండగా పుండరీకుని స్నేహితుడు కపిలంజుడు